ఈ నలుగురు సూపర్ హీరోస్ అని తలుచుకుని మీరు మోసపోకండి. వీళ్ళకి అంత సీనేం లేదు. సంజీవ్, నువ్వు కూడా అందగాడివేరా. చాలా బాగుంటావు. కానీ ఈ అమ్మాయిలు ఎందుకు నిన్ను చూడడం లేదు? వీడు సంజీవ్ మెకానికల్ ఇంజనీర్ చదువుకుని పని పాట లేకుండా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. మాస్టర్ కొడుకు. కనిపించే అమ్మాయిలందర్నీ చూసి చొంగ కార్చి నాకు నేనే సూపర్ హీరో అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఏయ్, నిన్న సోమన్ వచ్చాడే, ఏమైందో తెలీదు. అలాగా? వాడు వచ్చినట్టే నాకు తెలీదు. అలాగా? నీకు తెలుసా? అయితే నాకైతే ఎవరు చెప్పలేదు తెలుసా. అవును, నువ్వేంటే ఊరుకున్నావు? అచ్యుతా మేడం వచ్చి ఏదోదో హాయ్. చెప్తున్నారు. ఆగరా, అయిపోయావు. హాయ్. రేయ్, నిన్ను. ఇదిగోండి కాఫీ, త్వరగా తాగేయండి. తర్వాత చల్లారిపోయిందని చెప్పి వేడి చేయమని చెప్పొద్దు. నాకు లోపల చాలా పని ఉంది. అలాగేలే, నేను తాగుతాను, నువ్వు వెళ్ళు. ఏంట్రా పొద్దున్న బండి తుడుస్తున్నావు? ఎక్కడికెళ్తావేంటి? పోమ్మా. వీడు జగన్. వీడు అదే చదువు చదువుకున్నాడు. చూస్తేనే వేస్ట్ ఫెలోని తెలిసిపోతుంది. ఎందులోనూ గెలవలేదు. వీడు కూడా ప్రేమ కోసం తప్పించేవాడే. ఏయ్, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా మామ, గేమ్లేనా? కాసేపు లోపలికెళ్ళి చదువుకో. ఆడుకుంటామా? ప్లీజ్ మా. చదువుకోరా. మా అమ్మా. వీటికి పనే ఇదేనే. బండి తుడుస్తున్నట్టు సీన్ వేస్తూ ఉంటాడు. తట్టుకోలేకపోతున్నానే. చెప్పు చూపిస్తే భయపడతాడు. కళ్ళు పొడి చేస్తాను. గుడ్లు పీకేస్తే మిగతా వాళ్ళని ఎలా సైట్ కొడతాను? వాడు మొహాన్ని చూడు. అయ్యో నానా, నేను కాదు. అయ్యో, అయ్యో నానా, నేను కాదు నాన్న. ఏం కొడుకురా నువ్వు? ఇతనేమో వినోద్. అమ్మా నాన్నతో కాకుండా తాతయ్య బామ్మల దగ్గర ఉంటున్నాడు. ఇంటిలో దొంగతనం చేయడం, ఊరంతా తిరగడం వీడి పని. హైలైట్ ఏంటంటే వీడు కూడా ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు. బామా, ఏం చేస్తున్నావు బామా? ఓ, నువ్వా? కుక్క అనుకున్నాను లేరా. అవును, కొట్టినట్టే కొట్టేసి ఏదో కుక్క అనుకుంటున్నావు కదా. ఘోరమైన ముసల్దానివి నువ్వు. అవమానం చేసింది. బామ్మా, వేసింది వేసావు. ఇంకో 2 చేర్చి వేయొచ్చుగా. మా బాక్స్ లో ₹1 కూడా ఉండనివ్వట్లేదు. అవును బామ్మా. అయ్యయ్యో, ఏంటే ఇది? ఒరే మనవడా, ఇది కొంచెం చూసుకోరా. నాకు పని ఉంది, నేను బయలుదేరుతున్నాను. నేనేం చూసుకోలేనిది. పనికి మాలోడు. ఒసేయ్, ఏమన్నావే? వాడితో మాటలెందుకే నీకు? వాడి వయసులో నేను కూడా అలాగే ఉన్నాను. ఉద్యోగానికి వెళ్ళలేదా, పని చెయ్యలేదా, పెన్షన్ తీసుకోవడం లేదా? వాడు ఏదో ఒక రోజు గొప్పవాడు అవుతాడా, అది నువ్వు నీ కల్లారా చూస్తావు. ముందు నీ పని నువ్వు చూసుకోవే. సరే, బయలుదేరుతాం తాతయ్య. ఆ, అమ్మా, టిఫిన్. అమ్మా, ఇంకా ఎంతసేపు? గుడ్ రెస్పాన్స్. సూపర్ మమ్మీ. ఇతను విఘ్నేష్, మేస్త్రి కొడుకు. కష్టం అంటే ఏంటని తెలిసినా దాని గురించి ఏమాత్రం దిగులు చెందకుండా స్టైలుగా తిరుగుతూ ఉంటాడు. ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు. ఇలా స్టైల్ చేసుకుని ఊరేగుతున్నావు కదరా, నీకేం దొరుకుతోందిరా? మాతో పనికొస్తే ఉన్న కష్టానికి ఒక 300-400 దొరుకుతుందిగా. ఉన్న అప్పుకి వడ్డీ అన్నా కట్టుకోవచ్చు. అమ్మా, 1 more దోశ ప్లీజ్. ఈ ఎదవకేమన్నా అర్థం అవుతుందా చూడు. తినేటప్పుడు ఎందుకమ్మా పిల్లల్ని తిడతావు? ఒక్క దోశ ఎంతసేపని తింటావురా? త్వరగా తినరా. హౌ ఈజ్ ఇట్? వెరీ బ్యాడ్. హాయ్. చీ, పో. విఘ్నేష్, రారా. హాయ్ వినోద్, అందరూ వచ్చేసారా? సరే కానీ ఎక్కువ.
జగన్ ముగ్గురు సూపర్ ఫిగర్లు వస్తున్నారా ట్రై చేయరా బావా ట్రై చేయి నీకు తగ్గ ఫిగర్లు రా. ఏంట్రా కొడుతున్నారు? ఎందుకు పనికిరాని వాళ్ళు దరిద్రులు. కన్న వాళ్ళకే లొంగని పనికి మాలిన ఎదవలం. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో ఏంటో. అక్క ఆ నలుగురు ఎదవులు వచ్చేసారు. డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఏంటక్క గారిని చూస్తే చిన్నదిగా ఉంది కానీ రేటు మాత్రం పెంచుతూనే ఉన్నారు. 4 టీలు ఇవ్వండి అక్క. ఏరా, 1,00,000 రూపాయలకి లోన్ పెట్టి బండి కొనుక్కోవడం తెలుసు, దానికి నెల నెల డీవో కట్టడం కూడా తెలుసు, కానీ నా దగ్గర తీసుకున్న బాకీ మాత్రం తీర్చడం తెలీదా? ఇలా చూడు, మర్యాదగా నా దగ్గర తీసుకున్న బాకీ మొత్తం సెటిల్ చేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సరే సరే వదిలే అక్క. ఏంటక్క విడదీసి మాట్లాడుతున్నావు? అవునరా, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. తప్పకుండా రండి సార్. ఏం కావాలి? కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఉన్నాయి. రోస్ మిల్క్ లేదు. సరే బాదం ఇవ్వండి. బాబు, ఒక బాదం మిల్క్ తీసురా. 20 రూపాయలు ఇవ్వండి. సార్, బాటిల్ ఇచ్చాలండి సార్. ఎందుకు బాటిల్ ఇవ్వాలి? బాటిల్ మీరు ఏం చేసుకుంటారు సార్? తాగేసి నాకు ఇచ్చేయచ్చు కదా. ఇది తాకుండా తీసుకెళ్ళచ్చుగా. ఆ? నువ్వు వ్యాపారానికి కొత్త? పిల్లల ముందు నా పరువు తీసేశాడే. ఇప్పుడైనా మాకు టీ ఇవ్వక. అదేం కుదరదు. ఏ గ్లాస్ తీసుకుని ఏం చేస్తావు? ఏ గ్లాసులకి? ఏంటమ్మా కూల్ డ్రింక్ తాగిన వాళ్ళు బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ టీ తాగిన వాళ్ళు టీ గ్లాస్ తీసుకెళ్ళకూడదా? ఓయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్లాసులో బాటిల్ ఎత్తుకెళ్ళిపోతే నేను ఎలాగయ్యా ఇక్కడ వ్యాపారం చెయ్యాలా? అదేం కుదరదు. ఆడేదో తప్పు చేశాడు, మర్యాదగా గ్లాస్ ఇక్కడ పెట్టేళ్ళు. అదేం కుదరదు. అయ్యో, వీడికి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలో నాకు అర్థం మాకు అప్పు కావట్లేదే. గురించి చెప్పావు కదా, నీకు ఇలాగే జరగాలి. వెళ్ళండ్రా. రేయ్, బాటిల్ అక్కడ పెట్టు. చీపు, అబ్బా, అదెవడు ఇంత కావాలి? రోజు తలనొప్పిగా ఉందిరా బాబు. బాబు, అతనికి ఒక టీ తీసుకునిరా. అలాగే అక్క. ఇదిగోండి అయ్యా. ఫస్ట్ ఫేరు, సెకండ్ చారు, థర్డ్ వేస్ట్. నాకు ఎప్పుడు ఫస్ట్ బెస్ట్. అయ్యో, పాల్కోవాలా మెరిసిపోతుంది. రే తమ్ముడు, ఇట్రారా. నేను నీకు 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనిస్తాను. అక్కడ మొదట్లో గ్రీన్ కలర్ చుడిదారు వేసుకొని ఒక అక్క కూర్చొని కదా, ఆ అక్కకి లవ్ లెటర్ ఇస్తాను రా. అది మాత్రం తీసుకెళ్ళి ఇచ్చేరా. ఏమంటావు? సరేనా? ఏంటి, మా నాన్నే నాకు పాకెట్ మనీగా 20 రూపాయలు ఇస్తారు. నేను ఆఫ్టర్ ఆల్ ఈ 10 రూపాయలకి ఇంత పెద్ద పని చెయ్యాలా? 100 రూపాయలు ఇవ్వు. రే 100 రూపాయలు ఎక్కువరా. రే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయిరా, చూసుకో కావాలంటే. చూడరా. పాకెట్లో 100 రూపాయలు కూడా ఉండదు, మళ్ళీ లవర్ కావాలంట. నోటు ఒరిజినలే. దీనికేం తక్కువ లేదురా నీకు. ఇదిగో పట్టుకో. ముందుంది ముసళ్ళ పండగ. రే నిన్ను ఇచ్చి రమ్మంటే ఆ క్యూస్లందరినీ తీసుకొచ్చావేంట్రా? ఇవ్వడానికేరా వచ్చాం. ఎంత ధైర్యం ఉంటే మా అక్కని లవ్ చేస్తున్నానని నాకే లవ్ లెటర్ ఇస్తావు? మీ అక్కని ముందే చెప్పుండొచ్చు కదరా. చెప్పుంటే పక్కనున్న అమ్మాయికి ఇచ్చి రమ్మని చెప్పుంటాను కదా. ఏంటి మీ అక్క? రెడీయారా? వీడి తాట తీద్దాం. కొట్టండి. ఎంత రే బావా, బిల్డపిస్తాడో చూడు. అవునరా? ఓవర్ నా సీన్ నంబర్ చెప్తాను, వేస్తున్నాడు. పని నోట్ పాట చేసుకో. లేదనుకుంటున్నాడు. 9791670608. నోట్ చేసుకున్నావా? మనం పట్టించుకోకుండా ఉంటే వాడు నోరు అలాగే మూసుకుంటాడు. నీ నెంబర్ కూడా ఇస్తే కొంచెం వాడు చూడు, వాడి బాగుంటుంది. స్టైల్ చూడు. ఇస్తారా? ఏ వాడు మన కోసమే సీన్ వేస్తున్నాడే అవును, నెంబర్ మీ తీసుకోవడం నెంబరే. కోసం. అయితే నెంబర్ ఇచ్చే. అవునవును, మీ నెంబరే. ఇస్తారా? నెంబర్ ఇచ్చేవే. చెప్పు. నోట్ చేసుకుంటున్నా. 8848884013. రావే, వెళ్దాం. ఇరుకుంది ఈరోజు. హలో, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నెంబర్ తీసుకున్నానే.
ఫోన్ వస్తుందిరా చూడరా. ఫోన్ వస్తుంది అవును, చూడు. వస్తుంది. ఎవర్రా అవును, తనేనా? తనేరా రేయ్, మాట్లాడరా ఇప్పుడే. హలో ఆ, అవును, తనే. అవునవును నేను గుళ్ళోనే ఉన్నాను. మీరెక్కడున్నారు? మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? బ్లూ జీన్సా? జీన్సా? పసుపు టాపా? గుళ్ళు తిరుగుతున్నారా? మేము మేము ఓరి నాయనో, ఏంట్రా ఇలా ఉంది? ఒక్క నిమిషం, ఏమండి? అయ్యో, ఇతను పారిపోయాడే. దేవుడా, నన్ను చూడడానికి వచ్చిన ఇతను పారిపోయాడు. ఇలా జరుగుతుంది. నంబర్ తీసుకునేటప్పుడు బాగానే ఉన్నారా? ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా. మావా మంచి ఫిగర్ వస్తుందిరా. పువ్వు వేసి కరెక్ట్ చేసేయి. జాగ్రత్త. రే వేరా. మోహన్ చూడు. ఇంకొక అమ్మాయి వస్తుంది చూడరా. వెయ్యిరా. ఈ రోజు అందంగానే కదా ఉంది, ఎందుకు కింద పడేశారు? ఇదిగోండి లేదు పట్టుకోండి. పర్వాలేదు, ఈ రోజు నా దగ్గర కంటే మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది. సారీ, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా క్యాన్సిల్ అవచ్చు. జాగ్రత్త. ఎవరి పిచ్చోడు ఎప్పుడు చూసినా ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఓ అతనా? ఎక్కడి నుంచో వచ్చాడు. ఊరేదో పేరేదో తెలీదు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. అందరూ అతన్ని జ్ఞాని అనుకుంటున్నారు. అతనిలో ఏదో శక్తి ఉన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమవుతున్నావురా? సూపర్ రా, ఇవ్వు. నేనేస్తా. రే, దద్దమ్మ వేస్తున్నారు. నువ్వు వెనకాలకెళ్ళి నిల్చో. వేరా. వాళ్ళందరికంటే వీడేరా పెద్ద దద్దమ్మ. రారా, వెళ్ళి వాడిని ఎక్కిరిద్దాం. రండి త్వరగా రండి. స్ప్రింట్ వేస్తా కొట్టడు రా. రే బుద్ధి లేనోడా, కొట్టానంటే మొహం పచ్చడైద్ది. ఆటం రాదు, ఏవి రాదు. ఎదవనని చూస్తే బైందాంగోలి నావు ఉన్నారు కదరా. ఏంటి దొరగారిద్దరు ఎక్కడికో బయలుదేరట్టున్నారు? ఏ అమ్మాయి చేతిలో దెబ్బలు తినాలనో? మీ అక్క చూడటానికి జూకి వెళ్తాను, వస్తావా? అక్కడికి వెళ్ళినా గానీ మీకేది పడదలే. రే సింహాలం రా, చిటికెలో ఎలా పడేస్తామో చూస్తూ ఉండు. మాతో పెట్టుకోవచ్చు. మీ మొహాలు చూస్తే బాగా అర్థమవుతుంది. రారా, వెళ్ళిపోదాం. మనకేమి తెలియదు అనుకుంటున్నారా? ఒక్క అమ్మాయి కూడా మనల్ని చూడడం లేదు కదరా. నాకెందుకో మన దగ్గర ఏదో మైనస్ పాయింట్ ఉందేమో అనిపిస్తుంది. ఎరా, మన నలుగురు దగ్గర మైనస్ ఉంటుందా? మనలో ఒక్కడికైనా ఓకే అవ్వాలి కదరా. ఐ థింక్ గురువు మనల్ని చూడడం లేదనుకుంటా. హే మై థింక్ ఆ గ్రహం మాత్రమే కాదు, ఉన్న 9 గ్రహాలు మన వైపు తొంగి చూడడం లేదు. అయితే మనం వెళ్తున్న దారిలో ఏదో అడ్డంకి ఉందిరా. ముందు అదేదో కనిపెట్టాలి. ఆయన తింటేనే నాకు మంచి జరుగుతుంది. అతని మీద నమ్మకం పెట్టుకో, మా లేచి తింటారు. మన సమస్యలన్నీ తీరిపోతాయి, ఇవి నమ్ము.